హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరి ఆజ్ఞతో మనసు పరిగెడుతుంది? ఎవరి శక్తితో ఊపిరి ఆడుతుంది? ఎవరి ప్రేరణతో ఈ పెదాలు మాట్లాడుతున్నాయి? ప్రపంచాన్ని అంతా చూసే ఈ కన్నులకు ఆ శక్తి ఎక్కడ్నుంచి వచ్చింది? ఈ ప్రశ్నలను ఒక తత్వజ్ఞాని అడగలేదు. ఈ ప్రశ్నలను ఒక శిష్యుడు తన గురువును అడిగాడు. చాలా సంవత్సరాల క్రితం ఒక అడవిలో గురుకులం ఉండేది. ఆ గురుకులంలో ఉన్న గురువుని ఒక శిష్యుడు ఈ ప్రశ్నలను అడిగాడు. మరి ఆ ప్రశ్నలకు ఆ గురువు ఏమని సమాధానమిచ్చాడో తెలుసుకుందాం. మనం మనుషులం. మన మనసు మనల్ని ఎప్పుడు ఏదో ఒక ప్రశ్న అడుగుతూనే ఉంటుంది. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు కూడా మన కుతూహలం ఎప్పుడూ కూడా ఆగదు. ఈ జగత్తు ఎలా అస్తిత్వంలోనికి వచ్చింది? దేవుడు ఎక్కడ ఉంటాడు? చావు తర్వాత ఏమవుతుంది? ఈ విశ్వం ఎంత పెద్దది? ఆత్మ అంటే ఏమిటి? అది ఎక్కడ ఉంటుంది? ఇవన్నీ అతిపెద్ద మహత్తు కలిగిన ప్రశ్నలు. ఈ ప్రశ్నలు అన్నిటికంటే ముందు కేనో ఉపనిషత్ ఇంకొక ప్రశ్న అడుగుతుంది. అది అన్నిటికన్నా పురాతనమైన ప్రశ్న. ఆ ప్రశ్న ఏమిటంటే, ఈ ప్రశ్నను ఎవరు అడుగుతున్నారు అంటే, కాస్త ఆలోచించండి. మీ కళ్ళు చూస్తున్నాయి అంటే, కళ్ళు చూస్తున్నాయా లేక నిజంగా ఎవరు చూస్తున్నారు? మనం కళ్ళతో మన ప్రపంచాన్ని చూస్తున్నాం. ఈ ప్రశ్నను ఎవరు అడుగుతున్నారు అంటే కాస్త ఆలోచించండి. మీ కళ్ళు చూస్తున్నాయి అంటే, కళ్ళు చూస్తున్నాయా లేక నిజంగా ఎవరు చూస్తున్నారు? మనం కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం. ఈ దృశ్యాలు ఎవరు స్వీకరిస్తున్నారు? చూసి లోపల ఎవరు చెప్తున్నారు? ఇది చెట్టు, ఇది పుట్ట అని, ఇది పువ్వు అని వీటిని ఎవరు గుర్తిస్తున్నారు? చెవులతో శబ్దాలను వింటున్నాం, మనసుతో ఆలోచిస్తున్నాం, మాట్లాడుతున్నాం, పనులు చేస్తున్నాం. కాని ఒకసారి ఆలోచించండి, మన కళ్ళకు చూపునిచ్చేది ఎవరు? మన చెవులకు వినే శక్తిని ఇచ్చేది ఎవరు? మనసుకు ఆలోచించే శక్తిని ఇచ్చేది ఎవరు? మన ప్రాణాన్ని నడిపించేది ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే అద్భుతమైన ఉపనిషత్తే కేనో ఉపనిషత్. కేన అనే పదానికి ఎవరి వల్ల, ఎవరి చేత అనే అర్థం వస్తుంది. అంటే మనసు ఎవరి వల్ల తన పని చేస్తుంది, ప్రాణం ఎవరి వల్ల పనిచేస్తుంది, వాక్కు ఎవరి వల్ల మాట్లాడుతుంది, కళ్ళు ఎవరి వల్ల చూస్తున్నాయి, చెవులు ఎవరి వల్ల వింటున్నాయి అనే ప్రశ్నలతో కేనో ఉపనిషత్ ప్రారంభమవుతుంది. మీ మెదడు ఆలోచిస్తుంది, అది కూడా సత్యమే. కానీ విజ్ఞానం ప్రకారం మెదడు అనేది కేవలం రసాయనిక క్రియలు మరియు విద్యుత్ యొక్క సంకేతాల సంయోజనం మాత్రమే. అలా అయితే ఈ సంకేతాలను ఎవరు అనుభవిస్తున్నారు? నొప్పి, ఆనందం ఇవి ఎవరు అనుభవిస్తున్నారు? నేను ఆలోచిస్తున్నాను అని ఎవరు తెలుసుకుంటున్నారు? కేనో ఉపనిషత్ చెప్పేది ఇదే నిజమైన ప్రశ్న అని. అద్వైత వేదాంత సంపూర్ణ తత్వ శాస్త్రమే ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. అసలు శక్తి ఎవరిది? మనకు కళ్ళున్నాయి, కానీ కేవలం కళ్ళు ఉండటం వలనే మనం చూడలేం. చూడటానికి చూపు కావాలి, వినటానికి శ్రవణ శక్తి కావాలి, ఆలోచించటానికి మనసు కావాలి, మాట్లాడటానికి వాక్కు కావాలి, జీవించటానికి ప్రాణం కావాలి. అయితే ఈ శక్తులన్నిటికీ మూలమైన శక్తి ఏమిటి? కేనో ఉపనిషత్ చెప్తున్న సందేశం ఏమిటి? అదే మనసు చేరుకోలేని, మాటలు వివరించలేని, కళ్లతో చూడలేని ఆ పరమ సత్యమే బ్రహ్మం. మనసు బ్రహ్మాన్ని ఆలోచించలేదు, ఎందుకంటే మనసుకు ఆలోచించే శక్తిని ఇచ్చేది అదే. కళ్ళు బ్రహ్మాన్ని చూడలేవు, ఎందుకంటే కళ్లకు చూపునిచ్చేది అదే. చెవులు బ్రహ్మాన్ని వినలేవు, ఎందుకంటే చెవులకు వినే శక్తిని ఇచ్చేది అదే. అందుకే ఉపనిషత్ ఒక గొప్ప విషయాన్ని మనకు గుర్తుకు చేస్తుంది. మనకు కనిపించేది అంతా కాదు, మనకు అనుభవం అయ్యే శక్తుల వెనుక ఒక కనిపించని మూల శక్తి ఉంది అని. ఇది అర్థం చేసుకోవడానికి నేను మీకు ఒక చిన్న కథను చెప్తాను. ఒకానొక కాలంలో ఒక మహా విజ్ఞాని ఉండేవాడు. అతను తన జీవితం అంతా కూడా విజ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికే తన సమయాన్ని అంతా ఉపయోగించాడు. ఆయన గెలాక్సీలను చూశాడు, నక్షత్రాల వయస్సును లెక్కించాడు, క్వాంటం సిద్ధాంతాన్ని పూర్తిగా అధ్యయనం చేశాడు, స్ట్రింగ్ సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నాడు. నేను ప్రపంచంలో ఉన్న ప్రతి రహస్యాన్ని తెలుసుకున్నాను అని భావించేవాడు. ఒకసారి ఆయన దగ్గరకు ఆయన శిష్యుడైన ఒక ప్రతిభావంతుడు వచ్చాడు. ఆ శిష్యుడు ఆయన్ని ఇలా అడిగాడు, గురువర్యా, మీరు ఈ మొత్తం విశ్వాన్ని అర్థం చేసుకున్నారు. విశ్వంలో ఉన్న ప్రతి కణాన్ని, దాని రహస్యాన్ని గురించి ప్రపంచానికి చెప్తున్నారు. కాని ఇదంతా అర్థం చేసుకున్నవారే తాను అది ఎవరో ఎప్పుడైనా ఆలోచించారా అని. ఆ విజ్ఞాని మౌనం వహించాడు. అప్పుడు ఆ శిష్యుడు ఇలా అడిగాడు, గురుదేవా, ఈ మనసు ఎవరి ప్రేరణతో తన విషయాల దగ్గరకు వెళ్తుంది? ఈ జీవశక్తి ఎవరి ఆజ్ఞతో దేహంలోకి ప్రవేశించి కార్యాలను నిర్వహిస్తుంది?
మనుషులు ఎవరి ఇచ్ఛతో ఈ పదాలను ఉచ్చరిస్తున్నారు? కన్నులను, చెవులను తన కార్యాలను చేయడానికి ప్రేరేపించిన దేవుడు ఎవరు అని ప్రశ్నలు వేశాడు. గురువు కాసేపు మౌనం వహించి ఇలా చెప్పటం ప్రారంభించాడు. బ్రహ్మం గురించి మనకు తెలిసే సాధ్యం లేదు, కాని మనసుకు తెలిసే శక్తి బ్రహ్మం. మనసు నుంచి ఆలోచించి సత్యాన్ని తెలుసుకోండి. బ్రహ్మం నుంచే అంతా తెలుస్తుంది. ఇది అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మన ఇంట్లో ఒక టార్చ్ లైట్ ఉంది అనుకుందాం. అది మూలల్లో ఉన్నదాన్ని చూపించగలదు. అది అన్నిటినీ చూపించగలదు. ప్రతి చిన్న వస్తువుని కూడా అది చూపించగలదు. కానీ దాని లైట్తో దాన్ని వెలిగించే బ్యాటరీని అది చూపించలేదు. ఎలాగా అంటే బ్యాటరీనే టార్చ్కి లైట్ని ఇస్తుంది. బ్యాటరీనే మూలం, బ్యాటరీనే వెలుతురికి కారణం. అందుకే దాన్ని చూపించటం సాధ్యం కాదు. అదేవిధంగా బుద్ధి, జ్ఞానం ఇవన్నీ బ్రహ్మం నుంచి వస్తాయి. మనసు పనిచేసేదే బ్రహ్మం నుంచి. మనసు పనిచేసేదే బ్రహ్మం. కళ్ళు చూసేదే బ్రహ్మం. చెవులు వినేదే బ్రహ్మం. అందుకే మనసున మనసు, చెవుల్లో చెవులు, కళ్ళలో కళ్ళు, మాటలో మాట, ప్రాణంలో ప్రాణం. అదే బ్రహ్మం. అంటే చెవుల్లో చెవులు అంటే అర్థం మన చిన్న చెవుల లోపల ఇంకొక చెవి ఉంది అనే అర్థం కాదు. బ్రహ్మం అనేది మన చిన్న చెవి లోపల ఉన్న పెద్ద చెవితో వినేది కాదు. దాని నిజమైన అర్థం శుద్ధ ప్రజ్ఞ. ఈ చెవికి వినికిడి శక్తిని ఇచ్చే ఆ పరమ ప్రజ్ఞయే బ్రహ్మం. అంటే అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఒక వ్యక్తి చనిపోయాడు అనుకుందాం. అతని చెవులు అలానే ఉంటాయి, కళ్ళు మూతబడతాయి. అతని మెదడు శరీరంలోనే ఉంటుంది, కాని పనిచెయ్యదు. అతను కళ్ళున్నా చూడలేడు, చెవులున్నా ఏమీ వినలేడు, మెదడు ఉన్నా ఏమీ ఆలోచించలేడు. అంటే అతని దేహం నుంచి ఏమి వెళ్ళిపోయింది? చెవులు ఉన్నాయి, ముక్కు ఉంది, కళ్ళున్నాయి. మరి ఏమి వెళ్ళిపోయింది అంటే అతని నుంచి ప్రజ్ఞ వెళ్ళిపోయింది అని అర్థం. ఆ చెవులకు వినికిడి శక్తి ఇచ్చే అజ్ఞాత తత్వం ఇక లేదు. ఆ తత్వమే జీవశక్తి. వాస్తవానికి అదే బ్రహ్మం. బ్రహ్మం అంటే ఎక్కడో ఆకాశంలో లేదు. బ్రహ్మం అంటే ఎక్కడో మేఘాల చాటు నుంచి ప్రత్యక్షమయ్యే దేవుడు కాదు. విశ్వంలో ఉన్న అతిపెద్ద దూరదర్శన్ నుంచి మనకు కనిపించే వస్తువు కూడా కాదు బ్రహ్మం అంటే. బ్రహ్మం అంటే శుద్ధ ప్రజ్ఞ. అది మీ లోపల, నా లోపల, ఈ విశ్వంలో ఉన్న ప్రతి కణం లోపల ఉంటుంది. అత్యంత శుద్ధ ప్రజ్ఞ మన లోపలే వాసం ఉంటుంది. ఈ ప్రజ్ఞ ఎంత సూక్ష్మంగా ఉంటుంది అంటే ఈ జగత్తులో వైజ్ఞానిక ఉపకరణం కూడా దాన్ని కొలవటం చెయ్యలేదు. అది కనిపించనిది, కొలవలేనిది, పట్టుకోలేనిది. ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే మీరు ఒక పెద్ద సినిమా హాల్లో కూర్చున్నారు అనుకోండి. మీ ముందు ఒక తెల్లటి తెర, అదే స్క్రీన్ కనపడుతుంది. ఆ స్క్రీన్ మీదే చిత్రం వస్తుంది. అందులో ఒక హీరో, హీరోయిన్ ఉంటారు, విలన్ ఉంటాడు. అందులోనే మనకు అన్ని ఎమోషన్స్ కనిపిస్తాయి. ప్రేమ, బాధ, ఫైట్ అన్నీ కనిపిస్తాయి. ఒక పక్క ప్రేమ, ఒక పక్క ఫైట్, ఒక పక్క అన్నీ కనిపిస్తూనే ఉంటాయి. మనం తీక్షణంగా ఆ స్క్రీన్ వైపే చూస్తాం. ఇవన్నీ స్క్రీన్ మీదనే చూస్తాం. ఒక్కసారి ఆలోచించండి, ఆ స్క్రీన్ లేదు అంటే ఇవన్నీ చూడగలమా? లేదు కదా. ఆ ఖాళీ స్క్రీన్ లేదు అంటే అన్ని వర్ణాలు చూడలేం, అన్ని ఎమోషన్స్ కూడా చూడలేం. దానికి అస్తిత్వమే లేదు. సరే అని ఆ ఖాళీ స్క్రీన్ ఆ చిత్రంలో ఎక్కడైనా కనిపిస్తుందా? లేదు కదా. ఆ స్క్రీన్ ఎప్పుడు వెనక మౌనంగా ఉండి మనకు ఆ పూర్తి చిత్రాన్ని చూపిస్తుంది. అంతేకాని అది ఒక భాగంగా మనకు కనిపించదు. అలాగే బ్రహ్మం కూడా. ఆ తెల్ల తెర మాదిరే ఈ మొత్తం జగత్తు, మన ఆలోచనలు, మన జనన మరణాలు, మన సంతోషాలు, దుఃఖాలు, అనుభవాలు, ఇవి అన్నీ కూడా ఆ ప్రజ్ఞ వలనే. ఇవి అన్నీ కూడా ప్రజ్ఞ అనే తెర మీద ప్రదర్శించే చిత్రాలు. అంతేకాని ప్రజ్ఞయే ఆ చిత్రం అవ్వదు. అది ప్రతి సన్నివేశానికి సాక్షిగా మాత్రమే ఉంటుంది. ఇది ఉపనిషత్తులో ఉండే అత్యంత ప్రాచీనమైన వెలుగు చూసిన సత్యం. మన కంటితో ప్రపంచాన్ని చూడవచ్చు, ఎత్తైన పర్వతాలను చూడవచ్చు, నదులను, ఆకాశాన్ని, భూమిని, సముద్రాలను, ఇలా అన్ని చూడవచ్చు. కాని మన కంటితో మన కంటినే చూడలేం కదా. ఈ జగత్తులో ఉన్న ప్రతి దానిని చూడవచ్చు, కాని తనను తాను చూసుకునేందుకు సాధ్యపడదు. తనను తాను చూసుకోవాలి అంటే అద్దంలో చూసుకోవాలి. తనను తాను చూసుకునేందుకు ఉపయోగపడే ఆ అద్దం ఏది అంటే ఈ ప్రశ్నకు ఉపనిషత్తులో ఉండే జవాబు అత్యంత ప్రాచీనమైనది, ఆశ్చర్యమైనది కూడా. నువ్వు బ్రహ్మంను సంపూర్ణంగా తెలుసుకున్నాను అని భావిస్తే అది నువ్వు చాలా తక్కువ తెలుసుకున్నావు అని తెలుసుకో. ఎవరైతే బ్రహ్మంను తెలుసుకోలేదు అని అంటాడో అతనే నిజంగా బ్రహ్మంను తెలుసుకున్నట్లు. ఇది ఎందుకు ఇంత విరుద్ధంగా ఉంది అంటే
ఎందుకంటే నువ్వు బ్రహ్మంను తెలుసుకున్నాను అని చెప్పినప్పుడు ఆ వాక్యంలో 2 అంశాలు ఉన్నాయి. ఒకరు తెలుసుకున్నవారు, ఇంకొకరు తెలియచేసినవారు. అంటే నువ్వు బ్రహ్మంను ఒక వస్తువు అని అనుకున్నావు. కానీ అద్వైత వేదాంతం చెప్పేది బ్రహ్మనే దర్శక, ఆయనే తెలియచేసేవాడు. మరి ఆయన ఎలా తెలియపడటం సాధ్యమవుతుంది? మీ లోపల కూర్చుని ఇదంతా గమనిస్తున్నవాడే నిజమైన బ్రహ్మ. అతనే నీ అహంకారానికి సాక్షి. కేనోపనిషత్తులో ఎంతో ప్రసిద్ధమైన ఒక కథ ఉంది. ఒకసారి దేవతలు అసురులపై విజయం సాధించారు. ఆ విజయంతో దేవతలకు ఎంతో గర్వం కలిగింది. ఈ విజయం మన వల్లే వచ్చింది, మన శక్తి వల్లే అసురులను ఓడించగలిగాం అని వారు భావించారు. వారి గర్వాన్ని తొలగించడానికి పరమాత్మ ఒక అద్భుతమైన రూపంలో వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ రూపాన్ని వారు యక్షుడుగా చూశారు. కాని ఆ యక్షుడు ఎవరో దేవతలకు అర్థం కాలేదు. అప్పుడు దేవతలు అతని గురించి తెలుసుకోవడానికి ముందుగా అగ్నిదేవుణ్ణి పంపారు. అగ్నిదేవుడు యక్షుడి దగ్గరకు వెళ్ళాడు. యక్షుడు అడిగాడు, నీవెవరు? అగ్నిదేవుడు చెప్పాడు, నేను అగ్నిని. ఈ ప్రపంచంలో ఉన్నదాన్ని కాల్చగల శక్తి నాకు ఉంది. అప్పుడు ఆ యక్షుడు ఒక చిన్న గడ్డి పరకను అతని ముందు ఉంచి, అయితే దీన్ని కాల్చు అని అన్నాడు. అగ్నిదేవుడు తన శక్తినంతా ఉపయోగించాడు. కాని ఆ చిన్న గడ్డి పరక కూడా కాల్చలేకపోయాడు. అగ్నిదేవుడికి ఆశ్చర్యం కలిగింది. తన శక్తి గురించి ఎంతో గర్వించిన అగ్ని ఆ గడ్డి పరకను కూడా కాల్చలేకపోయాడు. అతను దేవతల దగ్గరకు తిరిగి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పాడు. ఆ తరువాత దేవతలు వాయుదేవుణ్ణి పంపారు. వాయుదేవుడు కూడా యక్షుడి దగ్గరకు వెళ్ళాడు. యక్షుడు అతన్ని కూడా నీవెవరు అని అడిగాడు. నేను వాయుదేవుణ్ణి అని చెప్పాడు వాయుదేవుడు. నేను వాయువును, ఈ ప్రపంచంలో ఉన్న దేన్నైనా కదిలించగలను అన్నాడు. అప్పుడు యక్షుడు అదే గడ్డి పరకను చూపించి, అయితే దీనిని కదిలించు అన్నాడు. వాయుదేవుడు తన శక్తినంతా ఉపయోగించాడు. కాని ఆ గడ్డి పరక కదల్లేదు. వాయుదేవుడు కూడా తన శక్తి పరిమితి అర్థమైంది. అతను తిరిగి దేవతల దగ్గరకు వెళ్లిపోయాడు. చివరగా ఇంద్రుడు స్వయంగా యక్షుడి దగ్గరకు వెళ్లాడు. కాని ఇంద్రుడు అక్కడికి చేరుకునేలోపే ఆ యక్షుడు అదృశ్యమయ్యాడు. అప్పుడు అక్కడ ఒక దివ్యమైన స్త్రీ రూపం ప్రత్యక్షమైంది. ఆమె ఉమాదేవి. ఇంద్రుడు ఆమెను చూసి యక్షుడు ఎవరు అని అడిగాడు. అప్పుడు ఉమాదేవి ఇంద్రుడికి అసలు సత్యాన్ని తెలియచేసింది. ఆ యక్షుడు బ్రహ్మమే. ఆయన శక్తి వల్లే మీరు విజయం సాధించారు, మీ స్వంత శక్తి వల్ల కాదు. ఇలా చెప్పినప్పుడు అప్పుడు దేవతలకు తమ గర్వం ఎంత తప్పో అర్థమైంది. ఈ కథ మనకు చెప్పే గొప్ప సందేశం. ఈ కథ కేవలం దేవతల కథ కాదు, ఇది మన జీవితానికి కూడా వర్తిస్తుంది. మనకు డబ్బు వస్తే నేను సంపాదించాను అని అనుకుంటాం. మనం గొప్ప స్థాయికి చేరుకుంటే నా తెలివి వల్లే అని అనుకుంటాం. మనకు శక్తి ఉంటే నన్నెవరూ ఓడించలేరు అని అనుకుంటాం. కానీ కేనోపనిషత్ మనల్ని ఒక ప్రశ్న అడుగుతుంది. ఆలోచించే శక్తి నీకు ఎక్కడ్నుంచి వచ్చింది? పని చేసే శక్తి ఎక్కడ్నుంచి వచ్చింది? ప్రాణం ఎక్కడ్నుంచి వచ్చింది? మన శరీరం, మనసు, జ్ఞానం, శక్తి ఇవన్నీ మనకు లభించినవే. అందుకే గర్వం కాకుండా వినయం ఉండాలి. బ్రహ్మాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే మరో అద్భుతమైన విషయాన్ని చెప్తుంది కేనోపనిషత్. బ్రహ్మాన్ని కేవలం మాటలతో వివరించలేం. ఎందుకంటే మనం ఏదైనా వస్తువును తెలుసుకోవాలంటే అది మనకు బయట ఉండాలి. కాని బ్రహ్మం మనకు బయట ఉన్న ఒక వస్తువు కాదు, మన ఉనికికి మూలమైన సత్యమే బ్రహ్మం. అందుకే దాన్ని కళ్లతో చూడటం కాదు, దాన్ని మనసుతో పట్టుకోవడం కాదు, దాని గురించి కేవలం వాదించటం కాదు. మనసులోని అజ్ఞానం తొలగిపోయినప్పుడు ఆ సత్యాన్ని అనుభవించాలి. కేనోపనిషత్ చెప్పే జీవన సందేశం ఏమిటంటే మన జీవితంలో ఎన్ని విజయాలు వచ్చినా వాటిని చూసి అహంకరించకూడదు. ఎందుకంటే మనం సాధించిన ప్రతి విజయానికి ఎన్నో కారణాలు ఉంటాయి. మనకు శరీరం ఉంది, ఆరోగ్యం ఉంది, ఆలోచించే శక్తి ఉంది, పరిస్థితులు అనుకూలించాయి, ఇతరుల సహాయం లభించింది. ముఖ్యంగా మనలో జీవాన్ని నడిపించే ఆ అంతరంగ శక్తి ఉంది. అందుకే కేనోపనిషత్ మనకు వినయం, జ్ఞానం, ఆత్మవిచారణ నేర్పుతుంది. మన కళ్లతో కనిపించే ప్రపంచం వెనుక, మన చెవులతో వినే శబ్దాల వెనుక, మన మనసులో పుట్టే ఆలోచనల వెనుక మనలో జీవాన్ని నడిపించే ఒక కనిపించని శక్తి ఉంది. ఆ శక్తిని తెలుసుకోవడానికి మనం బయట ప్రపంచాన్ని మాత్రమే చూడకుండా మనలో కూడా చూడాలి. మనసుకు మనసైనది, వాక్కుకు వాక్కైనది, కంటికి కన్నైనది, చెవికి చెవైనది, ప్రాణానికి ప్రాణమైనది ఆ పరమసత్యాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. కాబట్టి మన విజయాలకు గర్వపడకుండా, మన శక్తికి అహంకరించకుండా మనలోని ఆ పరమసత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇదంతా విన్నాక మీకు అర్థమైందా? మన మనసును నడిపించేది ఎవరు, మన కళ్ళు చూసేది ఎవరు, చెవులు వినేది ఎవరు అని? అంతా కూడా బ్రహ్మమే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.